వస్తుంది, ఎందుకంటే నమహలో నకారం హల్లు పరంగా ఉంది కనుక. వస్తే ఓం నమః అన్న తర్వాత ఎనస్పరి పరసవర్ణం వస్తే నకారం వస్తుంది కదా, వస్తే ఓం నమః ఓం నమః అనొచ్చు. ఆ భ్రాంతితో నమో నమః కూడా అంటున్నారేమో. నమో నమ గురుభ్యో నమః అనే ఉంటుంది. అర్థం అవ్వలేదమ్మా? అర్థమైంది. ఉమ్మగారు వచ్చారండి అనంతే. ఎవరండి? ఉమ్మగారు. ఉమా గారు ఒక్క నిమిషం. కుమార సంభవి లేరండి, ఇంకా రాలేదు వారు. అంటే ఇబ్బంది ఏం పడట్లేదు కదా, భావం చెప్పడం ఏదోనని. అదే ఉండదులేండి గురుగారు. కాకపోతే ఏదో నిన్న ఏదో ఆవిడకి అయినట్లే. ఓకేనే, మనకేం చెప్పలేదు. అదే ఒకసారి ముందైనా సత్యవాణి గారు మీరు మొదలు పెట్టండి ముందు ప్రార్థన, ఆ తర్వాత. సరేనండి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. నమస్కారం అండి. లేరు కదా? ఇంకా లేరు గురుగారు, లేరు. ఓకే, వాడు జోషి వచ్చాడు. అతను జోషి గారు లేరండి, ఇంకా రాలేదు. వినయ్ గారు, అన్నపూర్ణ గారు ఉన్నారు. ఇద్దరు వచ్చినారా? వీరు వచ్చారు. ఇద్దరే వచ్చారా? లేదు, మనకి ఇంకా అందరూ ఉన్నారండి. 27 మంది ఉన్నారండి ఇప్పటికి. అదే అంటే భ్రమర్ గారు, దమయంతి గారు. భ్రమర్ గారు ఉన్నారండి, దమయంతి గారు. పద్మావతి గారు కూడా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారం. సరే, ఆవిడ ఎప్పుడు వస్తే అప్పుడు వీరుంటే చదవమనండి, ఆవిడ ఇబ్బంది లేకపోతే. ఆవిడ అమ్మగారిని చెప్తాను, లేకపోతే ఒకసారి ఫోన్ లో మాట్లాడిన ఏమైనా ఇబ్బంది అయితే ఇంకోటి సమస్య ఏం లేదు. అలాగే గురుగారు. అంటే ఇప్పుడు చెప్పుకోవాల్సిన రక్తాభ్యర్థాలు చెప్పుకోవాలమ్మా అన్నపూర్ణ గారు, పద్మావతి గారు. అవునండి, చెప్పుకోలేదు. ఎక్కడి నుంచి? అందులో 4-5 చెప్పారండి, మీతో చెప్పారు. అది యాక్చువల్లీ అంటే తేన రక్తం రాగాత్తు విన్నారా? విన్నాం. ఏమేమి సూత్రాలు విన్నారు చెప్పండి. అది అక్కడ అక్కడ ఏమేమి విన్నారు? రక్తాభ్యర్థాలు సూత్రాలు ఏమేమి ఉన్నారు? అది 10:33 చెప్పారు. నేను చెప్పాను అది. తేన రక్తం రాగాత్తు కూడా చెప్పాను. నిన్న చెప్పారు. నిన్న చెప్పలేదండి, మొదలు పెట్టారండి అంతే. కస్య సమూహ చెప్పారండి. పితృవ్య మాతుల మాతామహ పితామహ అదొకటి చెప్పారండి. అంటే మొదలు కొన్ని సూత్రాలు చెప్పుకోలేదా? మొదలు కొంచెం తెలుసు. ఓకే, సర్లేండి. ఇప్పుడు అదే మీరు పెట్టిన వాట్సాప్ గ్రూప్ లో గమనించారు కదమ్మా, మీరు పెట్టిన 2-3. అన్నపూర్ణ గారు. అవునండి, అన్నపూర్ణ గారు. లేదండి, అన్నపూర్ణ. అన్నపూర్ణి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంటే పాండ్య నా ఉండొచ్చు తల్లి. అంటే పాండ్య శబ్దం పెట్టారు కదా, పాండ్యోరడి అండి. అవునండి. కొత్తగా వివరణం కూడా ఇచ్చారు. పాండ్య ఉకారం శబ్దం అవుతుంది, పాండవ అవుతుందని ఇచ్చారు కదా. చూడండి, పాండవ అనేటువంటిది మన పాండవ అనే శబ్దం కూడా ఉండొచ్చు కదా. అర్థం అవ్వలేదు మీకు?
అవును, అవలేదండి. పాండు శబ్దం ఉంది. పాండవోపత్యం అయితే ఏమవుతుందమ్మా, పాండవులు అంటాం కదా, మరి పాండవులు అంటే పాండవాహని శబ్దం ఉంటే కదా పాండవ అంటాం. అంతే. అవును. ఇది రాజు సద్రాజ్య పరిచయాలు వేరుగా గమనించండి అమ్మా. అంటే రెండు అవ్వాలి, దేశవాచకమును అర్థార్థాన్ని రెండు అనుకున్న శబ్దాలు వేరు. అంతేతే అన్నది పాండు అంటే యుధిష్ఠుడు కాదు అని రాశారు మీకు టెక్స్ట్ బుక్ లోనే గుర్తుందా? తెలుపు అని అర్థం కానీ, లేదా అంటే యుధిష్ఠుడు యొక్క తండ్రి అయిన పాండువు కాదు అని కూడా రాశారు. పాండవుల ధ్యానం అన్నప్పుడు ఆ తర్వాత మన విధానం మార్చద్దమ్మా. మీకు ఇష్టం ఉంది కదా అంటే ఏకవచనాలన్నీ ఒకసారి ఒక లైన్లోనే రాయేస్తున్నాం కదా మనం. అవునండి. అది నచ్చలేదా మీకు? బాగుందండి. అంటే మీరు మార్చారు ఏమో, అంటే అనవధానంగా మార్చారేమో బహుశా. అంటే ఏకవచనం ద్వివచనం 7 విభక్తులు ఒక్కగా వస్తాయి చూసుకోమని చెప్పడం కోసం రాశారు. అవును, అలా ఏకవచనాలు అన్ని అలా రాసి ఇస్తారమ్మా. చక్కగా పైన ఒక లైన్లో ఏకవచనం రాసి, 2వ లైన్లో ద్వివచనాలు, 3వ లైన్ బహువచనాలు అయితే మీకు ఆ 3వ బహువచనాలు తేడా స్పష్టంగా ఒకే చోట చూసుకొస్తారు, ఒకే లైన్ లో చూసేస్తారు కదా. అవునండి. అంటే మీరు 3 రాశారు కదా, ఎక్కువ రాయలేదు అంటే షార్ట్ మూడులో ఉంటే 3లో ఉన్నారు కనుక 3 రాస్తారు. తర్వాత 3 ఈ రక్తాభ్యర్థకాల్లో తేన రక్తం రాగాత్ అని సూత్రం కదండి. తేన రక్తం రాగాత్ చెప్పండి పద్మావతి. తేన రక్తం రాగాత్. దీంట్లో సంధి విడతీయండి, సంధి విచ్ఛేదం చేస్తే ఉందా, సంధి కార్యం ఉందా లేదా విడిపోయాలేనా? లేదండి, సంధి పదం లేదు, ఏం లేదు. చెప్పండి. మకారం వస్తుందా? మకారం రావడం ఏంటండి, మకార స్థానంలో అనుస్వార వచ్చింది కదమ్మా. రాగాత్తులో రేగపరంగా తర్వాత రాగాత్ అని చివరి శబ్దం కూడా పదం జల్లైన తగ్గాలంటే వచ్చి రాగాడ్ జర్పసంధి కూడా వచ్చింది వికల్పంగా అని చెప్పాలి కదా. అది కూడా పదం వచ్చే అవసానంలో ఉంది కనుక తకార దకారాలు 2 వాడుతున్నాం, లేకపోతే దకారం ఒక్కటే ఉండాలి కదా. రాగార్థనే ఉండాలి వాస్తవానికి. పదం వచ్చేవాట జలిస్థానంలో చేసి తీరాల్సిందే, దానికి ఏమి పరంగా అర్థం ఉండక్కర్లేదు. మరి దకారం కనబడకుండా మీకు తకారం ఎందుకు కనిపిస్తుంది అంటే అవసానంలో ఉంది కనుక వికల్పంగా చర్పం రావడం, మరి చర్పసంధి కదా అది వికల్పంగా. అంటే మీరు పదవిభాగం చేస్తే ఏం చేసుకోవచ్చు, తేన రక్తము రాగాద్, రాగాద్ అనొచ్చు, రాగాత్ 2 రావచ్చు. అంటే ఇంతకీ రాగాద్ అనేది పంచమిలో వాడేది కనుక రాగాన్ని చెప్పే శబ్దం అనమాట. రాగవాచక శబ్దం. రాగవాచకము అంటే రాగాన్ని, వాచకం అంటే చెప్పేది అని అర్థం అనమాట, శబ్దం అనమాట. అంటే ఎరుపు తెలుపు ఇలాంటివి అంటాం కదా. సంస్కృతంలో ఎరుపు తెలుపు అను, సంస్కృతంలో శ్వేతమను లేదా నీలి అను, రక్తమను, పీతమను ఇలాంటి పదాలు ఉన్నాయి కదా, రంగుల్ని చెప్పే పదాలు. అటువంటి రంగుల్ని చెప్పే శబ్దము కంటే అన్ని ప్రత్యయం వస్తుంది అంటాడు సూత్రం చేస్తారు. ఏ అర్థంలో? తేన రక్తం దేని చేత అయితే పూయబడింది, ఎరుపు చేత పూయబడిందా, ఎరుపే రక్తవాచకం. తేన రక్తం అంటే దాని చేత అంటే ఆ రంగు చేత అన్నమాట. ఆ రంగు చేత రక్తం. రక్తం అంటే ఎరుపు అని అర్థం కాదు, అంటే రంగు వచ్చేలా చేయబడింది అని అర్థం. రక్తం అంటే పదంగా ఇక్కడ అర్థం ఏంటి? రక్తం అంటే రంగు కలర్డ్ అనమాట. కలర్డ్ అనమాట, కలర్డ్ అని చెప్తున్నాం అనమాట. రక్తం అంటే కలర్డ్ అనమాట. దేంతో విత్, ఒకవేళ విత్ ఉచ్ కలర్ అంటే ఏదో వైట్ రెడ్ అది చెప్తాం కదా. తర్వాత
ఎరుపుతనం చేత రక్తం అంటే పెయింట్ చేయబడింది లేదా అంటే కలర్డ్ అనే అర్థంలో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అని చెప్పి శబ్దము కంటే అని ప్రత్యయం వస్తుంది. విధించేది అనుపరిచయం అండి. దేనికి వస్తుంది అనుపరిచయం అంటే కలర్ ని చెప్పి శబ్దం, కలర్ ని చెప్పి కలర్ వర్డ్ అవ్వాలన్నమాట. అది ఏ అర్థంలో వస్తుంది? కలర్డ్ అనే అర్థంలో వస్తుంది. అంటే రక్తమైనది అంటే పూయబడినది అని అర్థం, రంగు వేయబడింది అర్థం లేదు. రక్తం అంటే రంగు వేయబడినది అర్థం అనమాట. రంగు ఏ రంగునా వచ్చు కదా, మీరు మామూలుగా పిల్లలకు కూడా వేసుకుంటున్నారుగా రకరకాల రంగులన్నీ కూడా. పూర్వం వేసుకునేవాళ్ళు, ఇప్పుడు మరి రంగుల్లో రకరకాలు వేస్తున్నారు కదమ్మా. అర్థం అవుతుంది, మీరు మొహమ్మద్ పడుతున్నారు. హోలీ రంగుల్ని మించిపోయి వేస్తున్నారు మనం. హోలీ రంగులు, పిజ్జా రంగులు, దిక్కుమాల గాలిపట్టం రంగులు ఇవన్నీ మించిపోయి, గాలిపట్టంలో కూడా అన్ని రంగాలు ఉన్నాయో తెలియదు కానీ చేత రక్తం అర్థమైంది కదా మీకు. గాలిపట్టమైనా ఇప్పుడు ఆ పేపరే కదా, ఆ పేపర్ కి మామూలుగా వైట్ పేపర్ రకరకాల రంగులు వేస్తారు, తయారు చేస్తున్నారు రంగులన్నీ కూడా. అది బట్టలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, కాగితాలు కావచ్చు, గోడలు కావచ్చు, ఏదైనా కావచ్చు కదా. ఇంకా ఇప్పుడు చూడండి, ఎక్కువ చెప్తే నీకు జరుగుతుందో అంచేత రజ్యతే రాగ అని దానికి వ్యుత్పత్తి రచన. రజ్యతే అనే రాగ అని అర్థం. రాగ అంటే ఇక్కడ రంగు. దేని చేత రజ్యతే అంటే రంగు వేయబడుతుందో దాన్ని రాగము అంటారు. బహుశా రాగము అంటే ఈ సంగీతంలో కూడా రాగాలు ఉన్నాయి కదా, అది కూడా అంతే. రజ్యతే అంటే రంజింప చేయబడుతుంది కనుక అది కూడా రాగ అదే అర్థం అవుతుంది. రజ్యతే అంటే రంజింప చేయబడుతుంది, రజ్యతే అంటే రంగు అర్థం అవుతుంది కదండి. రాగ అక్కడ కూడా కనిపిస్తుంది కదా మీకు. జోషి కనిపిస్తే చెప్పండి ఒకవేళ వచ్చినట్లయితే వాడు. అనంత్ అలాగేనండి చెప్తాను. జోషి వచ్చావయ్యా? లేదండి ఇంకా రాలేదు. సరే సర్లేండి. ఇంకా అని కాదు, రాలేదు అనండి. ఇంకా లేదా అంటే ఇంకో లేదా పెన్సిల్ ఏదో మనకు తెలియదు కదా ఏ కలర్, మళ్ళీ ఇంటి కలర్ ఒకటి ఇంకా అని మనకు తెలియదు కదా. ఇంకా రాలేదండి దానికి సంటైమ్స్ ఒకవేళ రాకపోవచ్చు కూడా కదా. అందుకే రాగ అని శబ్దం. ఇప్పుడు చూడండి, కషాయ అని శబ్దం ఉందండి. కషాయ అనేది ఒక కలర్. అంటే కషాయం అంటే బహుశా ఆ కలర్ లోనే ఉంటుంది కదా, ఆ కలర్ వేరు. కషాయం అని కూడా ఇంకో అర్థంలో కూడా వాడుతూ ఉంటుంది మనం, మిరియాల కషాయం ఇలాగా. రంగు అని చెప్పి శబ్దం కూడా ఉంది, కషాయం అని శబ్దం అనమాట. ఈ కషాయం అనే రంగు చేత పూయ రక్తం అంటే పెయింట్ చేయబడినటువంటిది. అంటే కషాయం రక్తం ఏమవుతుంది? కాషాయం అవుతుంది. కషాయ శబ్దం కూడా అన్ని ప్రత్యయం వచ్చి ఆదివృద్ధి వచ్చి కాషాయం అయిపోయింది కదా. వినిపించట్లేదు. మీరు వినిపించట్లేదే, మీరు ఎవరు ఊగట్టట్లేదు. అంటే అనే బదులు కషాయ శబ్దం అదేనమ్మా. కషాయ రక్తం అనే అర్థంలో కషాయ శబ్దం కంటే అన్ని ప్రత్యయం వస్తుంది కదా. అంటే ఏమైంది? కషాయమే అవ్వలేదు, కాషాయ కూడా కావచ్చు. అదే ఓ రథం అనుకోండి, అప్పుడు ఏమంటారు? అదే శాటిక అన్నాం అనుకోండి, శ్రీలింగంలో ఒక చీర కూడా వేయబడచ్చు కదా అలాగా. అప్పుడు కేశం బట్టి కదమ్మా. ఇక్కడ వస్త్రం ఉంది కనుక మనకి కషాయం బట్టి అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? కొంచెం తక్కువ ఉందండి. నిన్న కూడా ఇలాగే వచ్చింది, మీరు ఏదో అరేంజ్ చేసుకుంటే మళ్ళీ బాగా వచ్చింది. ఇప్పుడు వినిపిస్తుంది అంటే అలాగే ఉంది. కష్టపడి వినిపిస్తుందండి. డిస్టర్బెన్స్ వస్తున్నదండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నది. ఎక్కడి నుంచో వస్తున్నట్టు, దూరం నుంచి వస్తున్నట్టు. అదే కొంచెం కట్ అవుతుంది. నా దగ్గర సౌండ్స్ ఏం లేవు, అందరు కూడా అలాగే ఉందా ప్రాబ్లం? అలాగే ఉందండి. క్లారిటీ బాగానే ఉంది కదండి. క్లారిటీ బాగుంది కానీ దూరం నుంచి మాట్లాడుతున్నట్టు ఉందండి. అంటే హెడ్ ఫోన్స్ వల్ల వచ్చినటువంటి హెడ్ సాంగ్ ఇదే.
ఇన్స్ట్రుమెంట్ శేఖరం కాదు కదమ్మా, చంద్రయ్య శేఖర అమ్మమ్మ. ఇప్పుడు అంటే వినబట్లేదు తీసాను ఇది శబ్దం బాగుంది. నిన్న కూడా హెడ్ ఫోన్స్ తీస్తే బాగుందండి. ఇప్పుడు బాగుంది. బాగుందండి, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? క్లియర్గా ఉంది. ఇప్పుడు కూడా వినపట్లేదు కదా? లేదు, వినిపిస్తుంది. చాలా బాగా వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తోంది. వినిపిస్తుంది గురువు గారు, చాలా బాగా వినిపిస్తుంది ఇప్పుడు. మరి మీకు ఇబ్బంది ఉందేమో మరి గురుగారు. ఈ బండ్లు ఓడలు బండ్లు అంటే ఇవే. ఇప్పుడు అంటే సైకిల్ బాగుంది, సేఫ్ అవుతుంది, మనం మోసుకెళ్ళాలి సైకిల్ ని. ఇప్పుడు బాగా వినిపిస్తుందండి. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తోందండి. వినిపిస్తుంది ఇప్పుడు బాగా. ఓకే. సరే. ఇప్పుడు అర్థమైందమ్మా మీకు చెప్పింది. తేన రక్తం దాగాత్తనే అర్థమైందా? అదే అర్థమైంది. ఏ వాయిస్ అని కనబట్లేదు నాకు. మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోలేమా గురుగారు? అదే మీ వాయిస్ ఎందుకు బాగుంది, గురువు గారి కూడా బాగుంది. అదే మనమే అంటే వినిపించట్లేదు. పర్వాలేదు, మీ వాయిస్ కనబట్లేదు నాకు. పర్వాలేదు, నా వినిపిస్తే పర్వాలేదు మీకు. ఇది ఎందుకు కనబట్లేదో నిన్న కూడా మీరు ఏదో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకున్నారు మీ డివైస్. సరే వినండి సార్. ఇప్పుడు తేన రక్తం దాగా అర్థమైందమ్మా మీకు? అర్థమైంది. ఇది కషాయ కాకుండా ఇంకో పదం తీసుకున్నాను అనుకోండి, అంటే రక్తం అనే పదం, లేదా అంటే పీతం. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈతైతే అన్ని చెప్పాడు, అదే నీలి శబ్దం అయితే ప్రత్యయం మారుస్తాడు, పీత శబ్దం అయితే ఇంకో ప్రత్యయం వస్తుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం శ్వేతేన రక్తం అంటే శ్వేతం చేత పూయబడ్డం కూడా అంటే అనుకోండి, తప్పేం లేదు కదా. ఎందుకంటే కర్ర నలుపుగా ఉంది అనుకోండి, దానికి వైట్ పెయింట్ కూడా వేయచ్చు కదమ్మా. అంటే పెయింట్ కాదు, తీగలకి అలాగే కొన్ని ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ కి వాటికి కూడా వైట్ కలర్ కూడా వేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు శ్వేతేన రక్తం ఏదో, శ్వేతేన రక్తం వస్త్రం కదా, కాష్టం ఏదో అన్నాం అనుకోండి, అప్పుడు శ్వైతం కూడా అవ్వచ్చు కదా. అర్థమైందమ్మా? అర్థమైందండి. తర్వాత నక్షత్రేణ యుక్త కాల, అంటే ఈ ఉదాహరణ అన్ని భిన్నంగా మీరు అష్టాధ్యాయులు చూసినట్లయితే ఈ నీలి అనే పదం కూడా అంటాడు. నీలియా రక్తం వస్త్రం, నీలియా అంటాడు. అంటే నీలి అనే పదం కలరు నీలి అని చెప్పని, మనం కలర్ నీలం అంటాం కదా మీరు. అంటే డిక్షనరీ కోశకారులు కూడా కొంతమంది నీలం అని రాస్తారు, బ్లూకి కొంతమంది నీలి అని రాస్తారు. కానీ బ్లూకి మేము విన్నాం నీలి అనే పదమే విన్నాం. మీరు కూడా నీలి మేఘాలు తేలుంటారేమో కదా చిన్నప్పుడు, భానుమతి లేకపోతే ఎవరో ఉన్నప్పుడు. నీలి మేఘమాలవో ఇలాంటివి విన్నారేమో కదా. నీలి మేఘాలలో గాలి కెరటాలలో. హలో, అదే నీలి పదం విన్నారు కదమ్మా. అదే నీల అనే పదం మన తెలుగులో అంటున్నాం, కానీ బ్లూ అనే దానికి నీలం అంటే మన బ్లూకి నీలము అని కాదు, నీలి అనే పదం అని. హిందీలో కూడా నీలి అని పిలుస్తూ ఉంటారు. పైగా నీలి గగన్కో అనే పాట హమ్రాజ్ లో కొంతమంది విని ఉంటారు, కొంచెం పెద్దవాళ్ళు. నీలి గగన్కో అనే పాట ఏదో ఉంది కదా. నీలి గగన్ అంటే నీలా గగన్ ఉంది కదా. నీలే గగన్ కే తలే పీలా అని అంటూ ఉంటారు, పీలా అని. నీల మేఘ శ్యామ అంటాం కదండి. అవును, నీల మేఘ శ్యామ అంటే నలుపు. అందుకనే అంటున్నారు, ఇలా అంటున్నారు. నీలి అని పదం కూడా ప్రసిద్ధంగా ఉన్నది. నీలి చెప్పాం కదా, నీలి గగనుకో అని చెప్పని, నీలి మేఘమాలవో మరి అది నీలి మేఘమా ఏదో. అంటే నీలా కూడా వాడచ్చు కదండి. అంటే సంస్కృతంలో నీలి ఎక్కడైనా ఉందండి? అంటే నీలి అన్నట్టుగా ఎక్కడైనా ప్రయోగం ఉందా సంస్కృతంలో? అయ్యో, సంస్కృతంలోనే చెప్తాంటే ఇప్పుడు అష్టాధ్యాయులు అని నీలి అనే అంటాడు వాడు. ఆ పైన అంజనాచల గర్వభంజనాచల లీల నీలి వర్ణపు మేని అని అంటాడు, నీలి వర్ణం అని అంటాడు. అంటే పెద్ద సమస్య లేదు. అంటే కోశకారులు నీల పదం వాడారు, నీలి పదం కూడా వాడారు, గమనించండి.
అష్టాధ్యాయులు మీకు నీలియాహ అనే అంటాడు చూడండి. నీలి అనే పదం కంటేనే రాగవాచకం మాత్రం నీలి అని తీసుకుంటాడు. అది పెద్ద విశేషం కాదు. మీ నీలి అన్నా నేనమైనా మనకు అక్కడే వివాదం ఏం లేదు కదా. గమనించండి, 2 పదాల్లో ఏది ఎక్కువ వాడుతున్నారో. మీరు సాహిత్యం చదవలేకనే మీకు తెలిసే అవకాశాలు ఉండవు. ఉన్నట్లయితే గమనించండి. అంచేత సినిమా పాటలు వినిపించండి, మీకు అర్థం అవుతుంది కదా. నీలి మేఘాలలో బహుశా భానుమతి ఎవరో పాడిన పాట కదా, నీలి మేఘాలలో అనే పాట వెళ్ళదే. ఘంటసాల జానకి. అది రాజన్ గారు వచ్చారా? స్వాగతం అండి. నమస్కారం గురు. ఇందాక ఉన్నాను. ఘంటసాల మీరు మీ గొంతు ఘంటంగానే ఉంచితే ఘంటశాల మీరే ఘంటశాల అంటే ఘంటము మీ శాలలో ఉంది అంటే మీ శరీరంలో కానీ ఎవరన్నా అది అంటే ఇది కూడా అంటే భానుమతి అది దాంట్లో ఉందండి. మల్లీశ్వర్లో ఈ నీలి పదం పడింది. మేఘాల్లో అనేది సంబంధం పాట ఏదైనా ఉందా? నీలి మేఘాలలో గాలి కెరటాలు. అది కాదు, నీలి మేఘాలు ఉందా అక్కడ? అది నీలాల మేఘమాల. నీలాల మేఘమాలకి ముందర అంటే ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు. అది ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు, దేశ దేశాలన్నీ విసురుతూ వచ్చేవు అని. అది పాడకూడదు. అది కాదు, గేయం కదండి. భగవద్గీత ఏమో అనవసరంగా భగవద్గీతని పాడకూడదండి. భగవద్గీత చక్కగా అది ఉక్తి. అది గీతము అంటే ఉక్తి, మాట అని అర్థం. అదేమో ఏదో పారాయణలో దంపుడు కొట్టేస్తారు. ఈ పాట అనండి చక్కగా. రాజన్ గారు పాడండి. రాజన్ గారు నవ్వుతున్నారు, పాడట్లేదు. అంటే ప్రారంభిస్తున్నారు మీరేమో. ఇక నవ్వుకే అది ప్రారంభంలో ఏదో తీసుకోవాలి కదా కొంత. సరే, నక్షత్రేణ యుక్త కాల అని సూత్రం అండి. నక్షత్రేణ యుక్త అనేటువంటి అర్థం. దీంట్లో సంధులు సంధికి సంబంధించింది ఏం లేదనుకోవచ్చు, ఉందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే యుక్త కాల అన్నప్పుడు విసర్గ స్థానంలో విసర్గ రావడం కూడా సంధియే. విసర్గ రావడము, తర్వాత జిహ్వామూల్యం రావడం. జిహ్వామూల్యం వస్తుంది, విసర్గ రావడం, రెండూ వస్తూ ఉంటాయి సంధి కారణంగా. తన యుక్త కాల కూడా సంధియే. విసర్గ స్థానం విసర్గ రావడం కూడా సంధియే. అర్థం అవుతుందండి. అయితే ఇప్పుడు చూడండి, నక్షత్రం అంటే మీకు తెలుసు కదా, 27 నక్షత్రాలు సుమారుగా చెప్తూ ఉంటాం కదా మనం. నక్షత్రాలు ఎన్నండి? 27. అవును. ఎవరు చెప్తున్నారు? సూర్యకుమార్. ఇంకా మీరు క్యాపిటల్ లోంచి సెకండ్ క్యాపిటల్ దిగలేదు మీరు. అంటే మీరు ఎప్పుడైనా డాబా ఎప్పుడైనా ఎక్కారమ్మా డాబా పైన? 28 నక్షత్రం కూడా ఉంటుందండి. 28 కూడా ఉంటుంది. అభిజిత్ నక్షత్రం కూడా. మీరు 27, 28 చెప్పి మీరు ఎలిమెంట్ నక్షత్ర కోట్లు ఉంటాయమ్మా. అదే నక్షత్రాలు లెక్క పెట్టలేము. అభిజిత్ కలిపి 28. అది కాదు, నక్షత్రాలు అనంతం అండి, మనం లెక్క పెట్టలేము. మనకి జ్యోతిష్ శాస్త్రానికి 27. ఎందుకని జ్యోతిష్ శాస్త్రానికి 27 ఎందుకుట? జ్యోతులే కదండి. జ్యోతి అంటే వెలుగు అంటే నక్షత్రం అన్న. జ్యోతి అంటే నక్షత్రం అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలే. అందరూ జ్యోతులే. జ్యోతిష్యం అంటే జ్యోతులకు సంబంధించిన శాస్త్రమే జ్యోతిష్యం కదా. 27 ఎందుకు తీసుకుంటున్నారు? ఆలోచించండి. ప్రశ్న మాత్రం మీరు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పండి వాళ్ళని. బట్ మీరు సమాధానం మీరు చెప్పాలమ్మా. పరీక్ష హాల్ ఇది. అంటే చంద్రుడుతో ఉండే ఇవ్వండి. చంద్రుడు సరే చూడండి, ఒకసారి ఆలోచిద్దరు కానీ. ఇంతకీ నక్షత్రంతో నక్షత్రేణ యుక్త కాల అని అర్థం అవుతుంది కదా. అయితే దీంట్లో ఇక్కడ నక్షత్రేణ అనే పదంకి అర్థం ఏంటంటే నక్షత్రయుక్త చంద్రమాహని గని చంద్రహాని గని. చంద్రమస్సు శబ్దము సకారాంతంగా ఉంటుంది, అకారాంతం చంద్రహ చంద్రో చంద్రహ కూడా ఉంటుంది, చంద్రమాహ చంద్రమసో చంద్రమస కూడా ఉంటుంది.
అలాగే. కనుక నక్షత్రంతో కూడిన చంద్రుడు అంటే ఆ నెల అంతా, నెల అంటే మీకు నెల అంటాం కదా, అవునండి అంటే నెల అంటే 30 రోజులు 2 పక్షములు. 2 పక్షులు నెల అంటేనండి చంద్రుడు నెల అంటే చంద్రుడు అని అర్థం. నెలవంక 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 చెప్పాను పూర్వం చేత, అయితే గుర్తుంచుకున్నారు, సంతోషం. అయితే బహుశా మంత్ కూడా మూంత్ అయి ఉంటుంది, మూనికి సంబంధించింది అయి ఉంటుంది మూంత్ అని, మనం మంత్ అనేస్తారు షార్ట్ కట్. అవునమ్మా, మీరు నవ్వుతారు, మీరు అదే మరి మూనికి సంబంధించింది కాదా ఇది? అవునండి, అది బాగుంది అని నవ్వుతున్నా అండి. అవును, బాగుంటే ఆనందించాలి. అవునండి. ఇందుకే నిన్న ఇయర్ ఎండింగ్ కదా, ఏమంటారండి ఇయర్ ఎండింగ్ ని? నిన్నటి రోజు ఏమనొచ్చు? పణికృష్ణ గారు లేరు, ఏమన్నా ఉన్నారా? చెప్పండి. వాళ్ళు ఏదో సంవత్సరం అంతా ఈ శబ్దం అంతం పదం పెట్టేస్తే ఆ మాత్రం చెప్పలేరు అనుకుంటా. రామశబ్దం అకారాంతం అని చెప్పినట్టుగా ఈ సంవత్సరం అంతం అని చెప్పడం ఇదే ఉందండి. అనంతకృష్ణ గారు లేరేమో బహుశా, ఇవాళ శుక్రవారం ఏదో మంత్ ఎండింగ్ కూడా అంటూ ఉంటాం కదా. ఇంకా అసలు దశాబ్దం తాలూకు ఎండ కూడా నిన్న. ఇప్పుడు చెప్పండి ఫణికృష్ణ గారు, బహుశా నిన్నటి రోజున ఏమనొచ్చు మీరు దృష్టిలో ఉంటే కొంచెం ఏదైనా వ్యాకరణబద్ధంగా? మీరు చెప్పగలుగుతారు కానీ ప్రశ్న అడిగిన వెంటనే కంగారు, లేకపోతే మీరు సొంతంగా అది ఊహించారు. ఏమ్మా అన్నపూర్ణ గారు? అంత శబ్దం వాడేస్తే మీరు ఇంకేదే ఉందమ్మా. ఎందుకు వినండి హాయిగా. వర్షతమో దివస, వర్షతమ. అదే తెలుసు మరి వింశతితమ ఇవన్నీ చెప్తున్నారు కదా. అంటే పూర్ణార్థక ప్రత్యయం తమ పెట్టకూడదండి. అవునండి. ఏమి ఫణికృష్ణ గారు ఏమనాలి? వర్షతమో దినః, వర్షతమో దివస. వర్షతమ అంటే అర్థం ఏంటి? వర్షం పూర్ణ ప్రత్యంతం కదా తమ అనేది. అంటే తమ ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది మనకి? పూర్ణ ప్రత్యంతం. మిగతా అన్నీ అప్పుడు చెప్పారు, బహుశా అనంత్ గారే చెప్పినట్టున్నారు. 19 దాకా ఏదో మీ దశ ఏకాదశ అలా వినిపిస్తుందని మీరు చెప్పారేమో కదా. అనంత్ గారు ఏం చెప్పారు? అంటే 19 ఏదో 4 రకాలు రావడం అదా? పూర్ణ ప్రత్యాంతం ఏం చెప్తున్నారండి? ద్వితీయ, తర్వాత ఏం చెప్తున్నారు? 1 నుంచి 19 ద్వితీయ తృతీయ దాకా చెప్తున్నాం. తర్వాత ఏం చెప్తా? చతుర్థ అని, పంచమహ, షష్ఠ, సప్తమహ ఎక్కడ చెప్తున్నారు? మహా అని చెప్పట్లేదా మనం? పంచమహ, సప్తమహ, అష్టమహ, నవమహ, దశమహ. అవునండి, చెప్పాం అది. అంటే అర్థం ఏంటి దానికి? పంచమహ అంటే అర్థం ఏంటి? ఐదవ వాడు అంటే 5వ సంఖ్యను పూరిస్తున్నాడు కదా. పూరించడం అంటే మరి నిన్న సంవత్సరం అంతా కూడా ఆ రోజు నిన్న రోజుతో సంవత్సరం పూర్తయి పూర్ణ ప్రత్యయం కదా తమ అనేటువంటి వాడి. మరి ఏమంటావు? సంవత్సరతమో దివస, నిన్నటి రోజుతో సంవత్సరం పూర్తయిందంటే ఓహో అని ఆనందం లేదు, ఓహో అనేదో ఆశ్చర్యం ఉందండి. ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఎలాగ అవుతుందని ఫీల్ అవుతున్నాం అంతే. జస్ట్ అంటే ఫీల్ అవుతున్నారు, సారా ఫీల్ అవుతున్నారా? కొత్త పదాలన్నీ వింటున్నాం కదా. మీరెలా వింటారమ్మా, మీ సంతోషాలు మిగతా వాళ్ళకి ఆనందం ఉంది. అలాగే మాసతమో దివస, మంత్ ఎండింగ్. మాసతమో దివస.
అవును, మాసతమః దివసః అమ్మ, అంటే మంత్ ఎండింగ్ డే అన్నమాట. ఆ మంత్ ని ఎండ్ చేసి పూరిస్తున్నది ఏది? ఆ 31 కదా పూరిస్తున్నది ఆ నెలని. మాసతమః. అలాగే షష్ఠతమ సర్గ అలా అనుకుంటా. ఏదండి? షష్ఠతమ సర్గ అని అంకిపెట్టి తమ సర్గ అని అలా అనుకుంటా. షష్ఠ వస్తే ఇంకా మళ్ళీ తమ ఏమిటండి? షష్ఠ అంటేనే పూర్ణ పరిచయం అయింది, దాని మళ్ళీ ఇంకా తమ ఏమిటి? హలో, అవునండి. ఏమిటి అనంత గారు మీరు మాట్లాడారంటే షష్ఠ తర్వాత మళ్ళీ ఇంకా తమ ప్రత్యయం ఉంటుందా? షష్ఠానే పూర్ణ ప్రత్యయం అంటాం కదా, డట్ ప్రత్యయము దాని పురోగమం చేస్తేనే కదా షష్ఠ చతుర్థ రూపాలు. 20 నుంచే తమః అవి వస్తాయి. అదే తర్వాత నుంచి ఓనవింశతి అక్కడ కూడా రావచ్చు తమ అనేటువంటిది, లేదా రెండు ప్రత్యయాలు కూడా వస్తాయి. తమ అంటూ ఉంటారు, వింశ అనొచ్చు, వింశతి తమ కూడా ఉండాలి ఉన్నాయి. ఒకసారి తిరగండి, పాఠాలు అలా వెళ్ళిపోతున్నాం, వెనకాల తిరగకపోతే మన లాభం లేదు ఉరికే ఉన్నట్టుగా. అందుకే అలాగా మీకు అర్థం అవుతుందమ్మా. సంవత్సరతమః, మాసతమః, పక్షతమో దివసః. అదే పక్షతమి రాత్రి కూడా వచ్చింది. రాత్రి సెలబ్రేట్ చేశారు అనుకోండి, సంవత్సరతమి రాత్రి. సంవత్సర తమః అని అనక్కలే కదా, దివసః అంటే అలా అన్నారు. రాత్రి కదా, తెల్లవారు. నిన్న పూర్ణిమ కూడానేమో తాగడం అంతా కూడా ఆ పౌమంది అంతా తాగేసి ఉంటారు. అంచేత సంవత్సర తమి రాత్రి కూడా అనుకోవచ్చు. రాత్రి చెప్తున్నట్లయితే సంవత్సర తమం అహహ అని చెప్పదలుచుకుంటే పగటిని సంవత్సర తమం అహహ కూడా చెప్పుకోవచ్చు. దివస అంటే సంవత్సర తమః, మాసతమః, మాసతమి రాత్రి, లాస్ట్ నైట్ ఆఫ్ ద మంత్ అన్నమాట. ఏమి సత్యవతి గారు ఆనందిస్తున్నారమ్మా? చాలా బాగుందండి. చాలా చాలా చాలా. హలో, చెప్పండి గురుగారు. ఎవరు మాట్లాడుతున్నారు? సూర్యకుమారి గారా? సత్యవతి. ఓకే, ఇంకా మీరు హెచ్ తీయలేదు మీ పేరులోంచి ఇంకా. ఆవిడ కుమారి గారేమో కేని ఇంకా 2 క్యాపిటల్స్ పెట్టుకోవాలి కదమ్మా. ఒకసారి క్రియేట్ చేసుకుంటే ఇంకా అలా కనిపిస్తుంది. సూర్యకుమారి సమాస పదం అమ్మా, లేకపోతే మీరు అనుకునే అర్థం రాదు. అంటే మీరు కాలింది కృష్ణ పరమాత్మ యొక్క ఇదిగా ఉండరు, మీరు మురళీకృష్ణుడి యొక్క భార్య కదా మీరు. అవునండి. సూర్యకుమారి అంటే కలిపే ఉండాలమ్మా, సూర్య వేరును కుమారి వేరు కాదు. ఏకపదమే. చూడండి ప్రస్తుతంలో వస్తే ఆయనకి అర్థమైందండి శర్మ గారు మీకు. షష్ఠ అనేదే పూర్ణ ప్రత్యయాంతం అండి. హలో, అర్థమైందండి. స్త్రీలింగంలో షష్ఠి అంటాం, అంటే డట్ ప్రత్యయం వచ్చి తుక్క ఆగం వచ్చి షష్ఠ అనేదే 6th అని అర్థం. షష్ఠ అంటే షష్ఠి అంటే 6th అని అర్థం. అంటే 60th అని అనబోయి ఉంటారండి. కాదు దాంట్లో మామూలుగా చివరిలో ఏదైనా చదువుకున్న తర్వాత చివరిలో తమస్సర్గ అని వస్తుంది కదండి. గురుగారు అవును, ఈ తమకంలో ఉంటే గానీ, లేదా తమ అనేటువంటిది అన్నిటికీ కాదు, అంటే 19 దాకా ఉండదండి. అవునండి. ఒకసారి చూడండి, అంచేతే వాళ్ళని అడుగుతూ ఉంటారు, పదాలు చెప్పేస్తూ ఉంటారు. వాట్సాప్ లో పెడితే ఈ సందేహాలు ఉండకుండా ఉంటాయి. ఎనివే మీకు క్లారిటీ వచ్చింది అన్నమాట. 6వ తిథి మనం షష్ఠి అని అంటాం. పంచమి, షష్ఠి, సప్తమి ఇవన్నీ కూడా పూర్ణ ప్రత్యంతాలే కదా. అంటే షష్ఠి అంటే 6th డే, 5th డే ఇలాగా. అవునండి. అవును గురుగారు. 5 వేరు, 5th వేరు కదా. అవునండి. పంచ వేరు, పంచమి, పంచమహ వేరు మాస్టర్, గమనించారు కదా. పంచ అని 5 అంటే పంచ అనే కదా. అవునండి. చత్వారి అన్నా, చత్వారహ అన్నా, చతస్రహ అన్నా 4 అని అర్థం కదా. అవునండి. 4th అంటే చతుర్థ, చతుర్థి, చతుర్థం అవి కదా. అలాగనమాట. అర్థమైందండి. ఇప్పుడు ఎలాగ సందర్భం వచ్చింది కనుక 5 వచ్చింది. 5 ని పూర్ణ ప్రత్యయాంతం ఏమిటమ్మా? అంటే పంచమ
అనేది ముఖ్యమా అండి? 5 అడుగుతున్నాను నేను. 5 అవునండి. మీరు దాంట్లో పూర్ణ 5కి పూర్ణ ప్రత్యాంతం ఏమిటి అడిగితే నమ్ముతావు చెప్పు. 5కి ఏమంటారమ్మా? పంచమి. పంచమా? అవును, నేను అడుగుతుంది 5 అని ఇంగ్లీష్ పదానికి అడుగుతున్నాను. మీరు పంచమి మనసాలు అంటారు. చెప్పండి. ఎందుకు అడిగానో గమనించండి. 5కి 5th అంటున్నారు. తర్వాత 6th అక్కర్లేదు. అంటే 5 మారింది అది. ఏదండి? అంటే 6th అయింది కానీ 5 5th అన్నట్టుగా వచ్చిందని. అంటే ఏమిటో మార్పు వచ్చింది అక్కడ. అయిందండి. ఈ బదులు ఎఫ్ వచ్చింది. అదే పోనీ బిఈ అనుకోండి. అదే బిఈఏ ఎఫ్ అయింది అనుకోవచ్చు కదా. ఎక్కడ గమనించారు? ఇంకెక్కడ గమనించారు మీరు ఇక్కడ బిఈ ఎఫ్ అవడం? 12th అవుతుంది. గమనించారు ఎప్పుడైనా? అంటే అది స్పెల్లింగ్ తప్పు అని కాదని అంటూ ఉంటా. అంటే ఇక్కడ కూడా బిఈఎఫ్ గా మారడం అనేటువంటిది ఎక్కడ మారుతుందండి? అవునవును. ఇంకా 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 అదే వైఫ్ అదే మీకు తెలుస్తున్నారా లేదా? లేకపోతే వాడు స్వీకరిస్తారు అట్లా. ఎందుకంటే అడుగుతారు నా వంట ఎలా ఉందనే కాదు, ఇప్పుడు నీ ఎస్ఈబిఈ అని ఉంది కదండి. ఎఫ్ఐబిఈ లాగా ఎస్ఈబిఈ అని కూడా ఉంది కదా, అక్కడ కూడా బిఈ ఉంది కదా. ఇలాంటివన్నీ గమనించి. అంటే అక్కడ ఎన్ ఉంది, బహుశా వారిస్తుందేమో నో అని. నక్షత్రేణ యుక్త కాల అన్నప్పుడు అన్ప్రత్యయం వస్తుంది. అంటే నక్షత్రేణ యుక్త అని పదంకి అర్థం ఏంటి? నక్షత్రేణ యుక్త చంద్రమాహ అన్నమాట. అర్థం అవుతుందండి. నక్షత్రం అయితే చూడండి, నక్షత్రేణ అంటే నక్షత్రం అంటే 27 ఏదో చెప్పారు కదా మీరు, 28 27 ఏదో తేల్చుకోండి మీరు. ఈ నక్షత్రము శబ్దానికి అర్థం ఏంటనమాట? నక్షత్ర పదానికి నక్షత్రయుక్తమైన చంద్రుడు అని అర్థం అనమాట కదా. నక్షత్రయుక్త అంటే నక్షత్రయుక్త చంద్రమాహన్ అన్నమాట, చంద్రహాని గని. అటువంటి కాలాన్ని అంటే ఏ నక్షత్రం అయితే ఉన్నదో ఆ నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు అనేటువంటి ఆ కాలవాచక శబ్దానికంటే అణుప్రత్యయం వస్తే రూపం ఏమైంది గమనించండి. పుష్యేణ యుక్తం అహహ నక్షత్రమే కదా. అంటే పుష్య నక్షత్రంతో చంద్రుడు ఆ మాసం అంతా ఎప్పటి నుంచి అయితే పుష్య నక్షత్రంతో చంద్రుడు కూడున్నాడో ఆ మాసం అంతా కూడా మొత్తం ఇదే అంటాం కదా. పౌషం అంటే అదే చెప్తున్నాడు. పుష్య నక్షత్రం కంటే అణుప్రత్యయం వచ్చిన తర్వాత అంటే పుష్యేణ యుక్తం అహహ. అహహ అనేది నపుంసకంలో ఉంటుంది కనుక యుక్తం అన్నాడు. అదే పుష్యేణ యుక్త యుక్త అంటే రాత్రి అనే ఒక విశేషం. అంటే పుష్యేణ యుక్త రాత్రి కూడా ఉండొచ్చు కదా, పగలే ఉంటుందా? నెల అంతా రాత్రులు ఉండవా? అదే ఉండవా? అదే మొహమాట పడుతున్నారు ఏంటి? నక్షత్రం అన్ని వేళలోనే ఉంటాయి, పగలు రాత్రి సంబంధం లేదు కదా. అంచేత మరి అంటే మన విశేషం రాత్రి అని గాని రజనీ గాని ఆహా నపుంసకం తీసుకున్నా దివసాన్ని పుంలింగం తీసుకుని దాన్ని బట్టి మీరు మార్చుకోండి అంటున్నాను. పుష్యేణ యుక్త రాత్రి అనుకోవచ్చు, పుష్యేణ యుక్త రజని అనుకోవచ్చు, పుష్యేణ యుక్తం అహహ అనుకోవచ్చు, పుష్యేణ యుక్త దివస అనుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? అనే అర్థంలో నక్షత్రవాచకమైన పుష్య శబ్దం కంటే అణుప్రత్యయం వచ్చిన తర్వాత ఆదివృద్ధి ఎలాగా వస్తుంది కదా. అణుప్రత్యయం నకారం పోయి ఆదివృద్ధి చేస్తారు కదా. చేస్తే ఏమైంది? పౌష్య అలాగే తిష్య నక్షత్రం అని కూడా అంటారు. పుష్య. ఈ రెండు శబ్దంలో వార్తికం రాస్తున్నాడు ఇక్కడ.
శిష్య పుష్యయోహ నక్షత్ర అని అంటే అణుప్రత్యయం అపత్యార్థంలో వస్తుంది, సమూహార్థంలో చాలా అర్థాలు వస్తాయి కదా అణుప్రత్యయాలు. ఇక్కడ నక్షత్రార్థంలో వచ్చిన అణుప్రత్యయం పరంగా అంటే యలోపహ అయితే వాచ్యం. యకార లోపం లేదమ్మా, యలోపహ అని అనేసాడు ఏకంగా. ఫుల్ మళ్ళీ హాఫ్ మీల్ ఎందుకు, ప్లేట్ మీద తక్కలేదమ్మా అన్నపూర్ణ గారు, పూర్ణంగానే చక్కగా గమనించారు తల్లి మీరు. మీ పేరుతో మీరు చక్కగా మంచి భోజనశాల నడపాలి. భోజనశాల అంటే సత్రం లాంటిది. అన్నపూర్ణ సార్థక నామధే కావాలి, చూద్దాం. యలోపైతే వాచ్యం పుష్యేణ యుక్తం ఏమైంది, పౌషం. యాకలాపం వచ్చింది కదా, పౌషం అహహ అర్థమైంది కదండి. ఇదే పౌషీ రాత్రి, పౌషః అహహ, పౌషం అహహ, పౌషః దివసః అయితే దివస పుంలింగంలో ఉంది కనుక. అయితే మాసం చెప్పేటప్పుడు కూడా పౌషః మాసః అని అనాలమ్మా. పౌషం పుష్యమాసం అంటాం, తప్పే అది. మాస శబ్దం చెప్పి కూడా ఏమనాలి, పౌషః మాసః అని కొత్తగా ఉంది కదా, వింతగా. ఇప్పుడు నక్షత్రాలు మరి వింతగా డాబా కనిపిస్తే బోల్డ్ వింతలు కనిపిస్తాయి మనకి. అలాగే తిష్య శబ్దం కూడా అంతే చూడండి. నక్షత్రాన్ని అనగా నక్షత్రాన్ని యొక్క కాలహాన్ సూత్రం చేయబడిన అన్ను పరగము ఉన్నప్పుడు తిష్య పుష్య శబ్దములు ఎందలి. ఈ శబ్దములు అని పదం వాడడం కంటే ప్రాతిపదికలు అని వాడడం అలవాటు చేసుకోండి అమ్మా అందరూ కూడా. ఎందుకంటే తయారైనటువంటి సుబంతాన్ని కూడా మన శబ్దాలమో దానికి అర్థమో అంటున్నాం కదా. ఈ శబ్దానికి అర్థం అంటే రామస్యాని శబ్దానికి అర్థం వేరు, రామహాన్ శబ్దానికి అర్థం వేరు కదా. ఈ ప్రాతిపదిక కేవలం రామాందానికి విడిగాడడానికి ఇంకా మనకి ప్రాతిపదికాన్ని స్పష్టంగా ఉన్నప్పుడు ప్రాతిపదికాన్ని అర్థం వాడడానికి ప్రయత్నం చేయండి. యకారంకి లోపం వచ్చినని చెప్పవలను. ఈ వాక్యం చే యకార లోపము యశ్యేతిచ మిగతా అని మీకు తెలిసింది కదా. అనుసూత్రం చే అకార యశ్యేతిచ అని మళ్ళీ అకార లోపం అన్నాడు ఆయన. చక్కగానేమో యలోపైతే వాచ్యం అనే వార్తగా ఉంది కదా. యాకలోపం చెప్పేసుకున్నా మళ్ళీ ఇంకా అకార లోపం చెప్పుకోవడం ఎందుకండి. అంటే ఆయన పౌష్యాలు కాలు ఆకారం అనుకున్నాడు, అక్కడ ఆల్రెడీ లేదు కదా. పుష్య అని ఉంది కదమ్మా. పౌష్య అన్నా కూడా మీకు అదే కదా, పౌష్యలో యా ఉంది కదా. యాకే లోపం అని చెప్పేసి వాక్యకారుడు. అదే అంటే ఈయన ఒక్కరే కాదు, సిద్ధాంత కౌముది చూడండి, అష్టాధ్యాయుడు చూడండి, యాకే లోపం అని ఇస్తుంది, యకార లోపం అనలే కదా. మళ్ళీ అణుప్రత్యయం ఎందుకు టోటల్ గా వచ్చేస్తుందని చెప్తే అంటే అర్థం అవుతుందండి. అంటే ఆ మిగులుతుంది కదండి, ఎక్కడ ఏ ఆ మిగులుతుంది, కదమ్మా. పౌష్య అణుప్రత్యయం పక్కన ఉంది, పౌష్యాలో యా అంతా పోతుంది, ఏమో మిగులుతుంది. ఇంకా యా తీసేయండి, పౌష్యమే ఉంటుంది కదా. వార్తకం చేత యకారానికి అని చెప్పారా. మీరు ఇంత తద్యర్భర్జం చేస్తారు చెప్పి ఎలిమెంట్ గమనించండి. నేను స్థిరంగా చెప్పట్లేదు. యాకే టోటల్ గా చెప్పేసుకుంటే మళ్ళీ ఎస్ఏజా చెప్పక్కలే కదా. అలాంటి ఎస్ఏజా చెప్పుకుని తర్వాత ఈ సూత్రం చేత యలోపహాన్ని చెప్పుకోవాలి. యలోపహాన్ని వార్తకంలో అనేస్తూ ఉంటే మళ్ళీ యకారం ఉన్నది. మిగతా వాళ్ళు కూడా చూడండి, మీరు ఒక్కరే ఇలా కాదు, అష్టాధ్యాయులు ఉన్నారు. సిద్ధాంత కౌముది కూడా పద్మ గారు వచ్చారా? పర్వాలేదు ఒకసారి సిద్ధాంత కౌముది అంటే ఆవిడ కూడా చూడమనండి ఒకసారి, నేను కూడా చూస్తాను. ఎందుకంటే యలోపహ అనేస్తుంటే మళ్ళీ, ఎందుకంటే మనం పూర్వం అనుకున్నాం ఏదో ఇర్రని ఉందంటే రేఫకేమో హలంచం సూత్రం చేత, ఇకారంకేమో ఉపదేశ జన్మస్థితి కాకుండా ఇరహ ఇస్సౌమ్యం వాచ అలాగే ఇటుడవహ అన్నప్పుడు చెప్పుకోలేము మనం. టూ అనే దానికి అవన్నీ చెప్తాండి. ఇక్కడ కూడా యలోపహ అన్నప్పుడు అనేసాడు కదా, మళ్ళీ అకారం లోపం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అయితే అగ్రాలు పాటిస్తూ అంటే అలాగే చెప్పుకుందాం మనం. కానీ అలాంటివి చాలా కనిపిస్తాయి మనకి, అర్థం అవుతుంది. అది విషయం గమనించండి అంతే. తర్వాత
అని సూత్రంచ ఆకార లోపం ప్రథమ వచ్చిన పౌషం అనే రూపం సిద్ధించింది. పౌషం అనే అనుకోక్కలేదు మీరు, అంటే చెప్పాం కదా పౌషి అని రాత్రి పౌషి కూడా ఉందండి. పౌషి రాత్రి దివస అని విశేషం అయితే అది కూడా అవుతుంది. పుష్య నక్షత్రంతో కూడా చంద్రుడు కలదే అర్థం, అంతే కదా. అంటే అప్పుడు ఆ నక్షత్రంతో చంద్రుడు ఉన్నాడని చెప్పాం కదా. పౌషి రాత్రి అంటే ఆ రాత్రి సమయంలో చంద్రుడితోటి ఆ నక్షత్రం ఉందని అర్థం కదా. తర్వాత లుబ్ అవిశేష అనేది దీనికి చిన్న అమెండ్మెంట్, మళ్ళీ అపవాదం అన్నమాట. పూర్వేణ వీతస్య లుప్ స్యాత్, పూర్వంగా ఏమిటి చెప్పాడు? షష్ఠి దండాత్మకస్య కాలస్య అవాంతర విచ్ఛేదశ్చేత నగమ్యతే అద్య పుష్య. చూడండి, అద్య అనేటువంటి దాంట్లో మనకి ఏముంది? రాత్రి అహహ ఇలాంటివి లేవు కదా. అద్య అంటే ఇవాళ అనేటువంటిది తప్ప దాంట్లో విశేషం షష్ఠి దండ. ఈ దండ అనేటువంటి కాలవాచకం. మనం షష్ఠి అంటే 60 జాములో ఏదో అంటూ ఉంటారు. 60 జాములు అని కాదు, 60 ముహూర్తాలనే ఏదో పేరు అనమాట. అంటే త్రుటి, తర్వాత గడియ, విఘడిలు ఇలా అంటూ ఉంటారు. దీంట్లో ఆ రకమైనటువంటి అవాంతర భాగం అంటే మరి అహహ అంటే ఒక భాగమే కదా చెప్పుకున్నాం. అలాగే రాత్రి అన్న కూడా ఒక భాగమే కదా అద్యాలోను. అలాంటివి లేనప్పుడు మాత్రం యాకి లుప్పు అదేంటి కాలస్య అవాంతర విషయం నగమ్యతే ఇక్కడ ఉంది కనుక లోపం రాలేదనమాట. పూర్వేణ వీతస్య లుప్ స్యాత్, లుప్ వస్తుంది అంటే లుప్ అంటే లోపమే కదా. లుప్ లుక్ అన్నా కూడా లుప్ అనే అన్నాడు, ప్రత్యేకంగా గమనించండి. లుప్ అవిశేష అంటే విశేషం లేనప్పుడు అని అర్థం చెప్తున్నారు. అంటే షష్ఠి దండాత్మకస్య కాలస్య అవాంతర విచ్ఛేదశ్చేత నగమ్యతే. అద్య పుష్య అన్నప్పుడు ఏమిటంటే కాలానికి ఇగో ఇలా రాశారు కింద చూడండి. కాలమును 60 గడియలు చొప్పున విభజింపగా, అంటే గడియ అంటే సుమారుగా మనకి అద్య అనేటువంటిది గడియ అంటే 24 నిమిషాలు అయితే చెప్తూ ఉంటాం మనం సుమారుగా. సరిపోతుంది చూడండి. గడియలు ఒక ముహూర్తమా? అదే 24 నిమిషాలు 60 ఎంత అయిందండి? అదే 24 వినండి, 24 ఒకసారి వినండి. 24 నిమిషములు వింటూ 60 ఏమవుతుంది? 24 గంటలు సరిపోయింది కదా. 24 కాదు, అదే 24 60 గడియలు అన్నారు కదా. సేమ్ 60 × 24 24 × 60. కాదు కాదు కాదు, అంటే 24 గంటలు అంటే చెప్పాలి కదా. 24 గంటలు అంటే 60 సరిపోయింది. 24 × 60 అయినా 60 × 24 అయినా ఒకటే కదా. అంటే గడియ అంటే అంతే, గడియ అంటే అని చెప్పాలి మనం. గడియ అంటే 24 నిమిషాలు చెప్పాలి. 24 నిమిషాలు చూడండి. ఆ షష్ఠి ఘటికాత్మకముకు ఒక్కొక్క కాలంలో చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంతో సంబంధించి ఉండని జ్యోతిషాస్త్ర సిద్ధాంతం. సరే, ఆ షష్ఠి ఘటిక పరిమిత కాలము పగల రాత్రియాను విశేషము, అంటే పగల రాత్ర అనేటువంటి విశేష వివక్ష లేక ఇచ్చట అద్య అనే సామాన్య రూపం చెప్పబడింది కాబట్టి అహోరాత్ర వాచకమైన అద్య. ఈ అద్య అనేటువంటి అహోరాత్రము అన్నమాట. గమనించండి, అహోరాత్ర అంటే అహశ్చ రాత్రిశ్చ అహోరాత్ర అనే శబ్దం గమనించండి. అహోరాత్రి అనకూడదు, అహోరాత్ర వాచక శబ్దం గమనించారా? ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. అహశ్చ రాత్రిశ్చ అంటే అహోరాత్రము అని అనాలి. అహోరాత్రములు అని కూడా అనకూడదు, బహువచనం. అహశ్చ రాత్రిశ్చ అన్నప్పుడు అహోరాత్ర అని ఏకవచనంలోనే అనాలన్నమాట. అర్థమవుతుందా? అద్య అనేటువంటి దానికి కొంత పగలును రాత్రి కలిసిపోయిందని అద్య అంటాం. దీన్నే తిథి అనే పదంతో కూడా వాడుతూ ఉంటాం. ఈ అహోరాత్రం అనే పదంకి అద్య అని వాడింది ఇంకా ఏ భాషలో కూడా ఇవి లేవు. మీకు గమనించినట్లయితే డే అండ్ నైట్ అను ఇలాగ, లేదా అంటే తెలుగులో కూడా మనం పగలు రాత్రి అంటూ ఉంటాం తప్ప ఏ భాషలోనూ మన సంస్కృతంలో మాత్రమే ఉన్నది నాకు తెలిసింది అక్కడ కదా. నైట్ అంటే వేరు కదా, డే అంటే వేరు కదా. కానీ మనం డే అనేటువంటిది సాధారణంగా 24 అర్థాన్ని వాడేస్తున్నాం. మళ్ళీ డే అండ్ నైట్ మనమే అంటున్నాం కదా. డే టైం అంటాం. ఏం చెప్తున్నారమ్మా? అహోరాత్రి అని అదే అది కాదు, డే అనేటువంటిది మనం 24 hours అనే అర్థంలో వాడుతున్నాం కదండి. అవునండి, అలా వాడేస్తాం. కాదు కదా మరి డే అండ్ నైట్ అనే అర్థంలో ఉన్నప్పుడు మరి డే అంటే మనం
అంటే సండే ఇవన్నీ చూసి మనం డే అంటే 24 hours అని అర్థంలో వాడుతాం. అవి కూడా గమనించండి. అంటే నేను అది తప్పని అనట్లేదు. ఆ పదాలు గమనించండి. దాకా డే అండ్ నైట్ అంటాం. పైగా ఎస్టర్డే నైట్ ఆ కేమ్ అనేది బిట్టి అనకూడదు కదా. ఎస్టర్డే నైట్ ఇట్ ఎస్టర్ నైట్ అని సరిపోతుంది కదా. ఎస్టర్ ఇయర్ అని లేదా లాస్ట్ నైట్ అయిపోయిందని చెప్పండి మీరు. లాస్ట్ నైట్ అంటే అది సరిపోతుంది కదా. ఎస్టర్డే నైట్ ఏమంటే చూడండి అమ్మా, నేనేమి మీకు అందించడం దాకా తాత్పర్యం తప్ప నాకు అక్కడ విశేషాలు చెప్పాలి తాత్పర్యం కాదు. ఎస్టర్డే నైట్ అన్నప్పుడు లాస్ట్ నైట్ అని అంటూ ఉంటారు ఎవరన్నా కూడా. పద్మ గారు వచ్చారా? హలో, సిద్ధాంత కౌముదిలో కూడా చూడండి అమ్మా, ఇక్కడ యలోపహాన్ వార్తికం అంటే యకారకారాలు కలిపిన దానికి లోపం చెప్పాడా, యకారం విడిగాను మళ్ళీ అకారం ఎస్చేతి చెప్పాడు. ఒకసారి గమనించండి సిద్ధాంత కౌముదిలో. నేను కూడా చూస్తాను వీలుంటే ఓపిక ఉంటే. మిగతా వాళ్ళు కూడా సిద్ధాంత కౌములు ఎవరైతే ఉన్నారో చూడండి, అష్టాధ్యాయులు కూడా చూడండి ఏమి ఇచ్చారో ఒకవేళ. తర్వాత దృష్టం సామ. అంటే సామ అంటే వేదమంత్రం అనే అర్థం కదా. దృష్టం ఎవరి చేత చూడబడిందో, తేన అని పదం దీంట్లో పై సూత్రంలో అనువృత్తిగా వస్తే తేన దృష్టం సామ అనే అర్థంలో ఎవరి చేత అయితే ఆ సామ చూడబడిందో, ఋషులు అంటే మనం ఏమంటామంటే ఈ మంత్రాలన్నీ వాళ్ళ చేత విశ్వామిత ఋషి బలన గాయత్రి మంత్ర ద్రష్ట అంటారు. గమనించండి, మనం నిర్మాత కాదు, నిర్మాత లేదా అంటే రచయిత కాదు, కవి, ద్రష్ట. అంటే వారికి ఆ ధ్యానంలో ఉండగా ఆ మంత్రాలు వారికి అంటే ఉంటాయి లోకంలో అంతా. ఇప్పుడు హిమాలయాలు కూడా అంటూ ఉంటారు, మన పక్కన నుంచి ఋషులు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి మనకి మీద దృష్టి ఉండదు, మనకు కనబడి ఎదుర్కొండానే ఉంటూ ఉంటారు అంటూ ఉంటారు. వాళ్ళు అలా చరిస్తూ ఉంటారు, మీకు నమ్మకాలు ఉన్నట్లయితే. అంచేత ఏదైనా దృష్టం అంటే వారి చేత కనుగొబడి. ఇవి కూడా మనం మహేశ్వరాలు కూడా అదే పరంపరలో అంటాం కదా. మహేశ్వరాలు ఆగత అని చెప్పని అంటూ ఉంటాం కదా. పైగా వారు శర్మ గారు చెప్పినట్టు అపౌరుషయం అని కూడా అంటారు. వేదం అంతా కూడా ఒక పురుష నిర్మితం కాదని చెప్పని అపౌరుషయం అని అంటారు కదా. అంటే ఈశ్వరుడి వల్లే వచ్చాయని చెప్పని ఆ మంత్రాన్ని మన కళతోటి మన చెవులతో మనం గ్రహించలేము. ఋషులు కొంతమంది గమనించారు కదా, విశ్వామిత్ర ఋషి కొంత గమనించాడు, అలా అందరూ ఋషులు కూడా. కాబట్టి ఏదైనా ఏ ఋషి ఒకవేళ అదృష్టం ఏ ఋషి చేత అది దృష్టమైతే ఆ సామకే ఆయన పేరు పెడుతూ ఉంటారు. వశిష్ఠేన దృష్టం సామ వాసిష్టం సామ, విశ్వామిత్రేన దృష్టం సామ వైశ్వామిత్రం. అర్థమవుతుంది కదా, విశ్వామిత్ర అయితే వైశ్వామిత్రం. అతను జోషి రాలే కదండి. లేదండి ఇంకా రాలేదు. సరే, వామదేవాత్ డియడ్యో అనే రూపం తర్వాత సూత్రం. వామదేవుడు అనే కానీ వామదేవుడి చేత చూడబడిన సామాన్య అర్థంలో మాత్రం ప్రత్యయం మారుతోంది. అన్నిటికీ కారణాలు మీరు ఎవరన్నా తర్వాత భవిష్యత్తులో రీసెర్చ్ చేసేటప్పుడు ఇలాంటి ముఖ్యమైన విషయాలు రీసెర్చ్ చేయండి. వామదేవాత్ దకారం అంటే మరి పదం చివరి దకారం ఉంది. తర్వాత డియడ్య ఉన్నప్పుడు ఈ డకారం పరంగా ఉంది కనుక ఈ దకారానికి డకారం ఆదేశం శ్రుత సంధి కదా. విడతీసేస్తే వామదేవాద్ డియడ్యో, యా అని ప్రత్యయం ఒకటి, డియా ఒకటి, తర్వాత డియత్ ఒకటి, డియా ఒకటి, రెండు ప్రత్యయాలు డియత్ డియా. మళ్ళీ డ్యత్తులో అంటే డ్యత్తని కూడా డ్యద్దనే అనండి అక్కడ కూడాను. డ్యద్దని ప్రత్యయం మొట్టమొదటి, డ్యా అని ప్రత్యయం. ఆ డ్యద్లో ఉండే డకారానికి కూడా ఆ డా పరంగా స్తత్వం వచ్చి డెడ్ డియా డియో. అర్థమైందా మీకు? రెండు స్తృత సంధులు ఉన్నాయి, వామదేవాద్ డ్యద్ డియా. హలో, వామదేవేన దృష్టం సామాన్య అర్థంలో అంటే డ్యత్తు ప్రత్యయం, డ్యద్దని ప్రత్యయానికి డ్యత్ అనుకునే తకాలం అనుకోండి. డ్యత్ అన్న డ్యా ప్రత్యయాల్లో మీకు రూపాలలో తేడా ఉండదు, స్వరంలో తేడా ఏదో వచ్చి ఉంటుంది. కానీ తవ్య ప్రత్యయమో తవ్య ప్రత్యయాలు ఎవరు ఉన్నట్టుగాను. వామదేవేన దృష్టం సామ వామదేవ్యం అనే ఉంది. ఆదివృతిగా వచ్చేటువంటి ఎలిమెంట్స్ ఏం లేవు కదా ప్రత్యయాల్లోనూ. ఎత్తులో ఏముందమ్మా, డిత్ అయిపోయింది. డిత్ అయింది కనుక డకారం నిశ్చయంగా వచ్చింది. రెండో చోట కూడా డ్యా ఉందని డిత్ అయ్యి రెండు చోట్ల యాలు మిగులుతాయి. యకారాలు కాదు, యా
అవును యా మిగిలి వామదేవ శబ్దంలో ఉన్న అకారం ఉందంటే దానికి టే అని సూత్రం చేత టీకు లోపం చెప్పుకున్నట్లయితే మనకి వామదేవ్యం రూపం అయిపోయింది కదా. అయితే తర్వాత ప్రశ్నలు వేరు దీనిపైన, అంటే ఎందుకని యత్ ప్రత్యయంలో డకారం విశ్వం పెట్టిన డిత్ చేత టే లోపం ఎందుకండి? అలాగే యశ్యతిచ ఇప్పుడు యా పెట్టారనుకోండి, యశ్యతి అలాగే వస్తుంది కదా యత్ ప్రత్యయం ఉన్నా. ఎత్తు డ్యా అని ప్రత్యయాలు డకారం లేకుండా ఎత్తు యా అన్నారు అనుకోండి, వామదేవ శబ్దం ఎలాగా వృద్ధి రావక్కర్లేదు, వృద్ధి ఇక్కడ ఈ ప్రత్యయాలు పెట్టినా రాలేదు. ఎత్తం పెట్టుకుని సాధించింది ఏమిటి అని ప్రశ్న ఉంటుంది కదా. దాని సమాధానాలు చాలా విస్తృతం, అంటే ప్రస్తుతం అదొక కాదు, సిద్ధాంతకం చదివినప్పుడు చౌదరి గారిని. తర్వాత పరివృతో రథః. పరివృతో రథః. జోషియా ఎవరు పరివృతో రథః అనేది ఎవరు? మీరేనా? కాదు ఇక్కడ మగ్గు సర్లే అండి. పరివృత రథః. రథము పరివృతమైనది అంటే వస్త్రము దేంతో మనం ఇప్పుడు అవి చూసే కార్లన్నీ కవర్ చేస్తున్నాం కదా. ఈ కార్లు మోటార్ సైకిల్ కి పైన ఒక కవర్ వేస్తూ ఉంటారు, కలర్ కాదు కవర్ దాన్ని ఏంటారు? కార్ కవర్ అని అంటారా? ఏమంటారు రాజన్ గారు? రాజన్ సార్ కవరే అంటారు, అంటే సైజ్ చేసే ముందు డిస్కవర్ చేస్తారు అనమాట. మీరు అందరూ డిస్కవరీ ఆఫ్ ఇండియా, డిస్కవరీ ఆఫ్ డిస్కవర్ అంటున్నారు గురుగారు. అదే మరి డిస్కవర్ పరివృత రథ అని వస్త్రేణ పరివృత రథ ఏమవుతుంది? వాస్త్ర రథ అంటే కలర్ పూర్వం రక్తం దాగా వేరమ్మా ఇప్పుడు. అలాగే మీరు ఇళ్ళకంతటి కూడా ఏకంగా కొంతమంది దోమతెర లాంటివి వేస్తున్నారు ఇట్లా చుట్టూరా కూడా, అంటే కొన్ని చోట్ల మీరు గమనించారు దోమలు రాకుండా. పరివృతం అవుతుందా లేదా? మనం కూడా హలో చెప్పండి. మస్కిటో నెట్ ఇళ్లలోకి రాకుండా చుట్టూరా కూడా కొంతమంది వేస్తూ ఉంటారు. అలాగే దోమతెర వేరమ్మా, దోమతెర కూడా వేసుకుంటా విడిగాను, ఇక్కడ కవర్ చేస్తూ ఇంటి మీద అలా వేసేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు పైగా దోమతెర వేసుకోవడం లేకపోయింది మనకి. కిటికీలు ఎలా వేసుకుంటాం అలా కాకుండా మనం చూడండి జూలో ఇద్దరికి మనం లైన్ సఫారీలో వెళ్ళినట్లయితే మనమే బోన్ లో ఉంటాం, సింహాలు అక్కడ ఉంటే మనం చూస్తాం బోన్ లో మనం ఉండి. బోన్ అంటే జీపో కార్లు అది కదా, బోన్లు అంటే కదా. అలాగా వస్త్రం చేత పరివృతమైన రథం, పరివృత రథ అంటే వస్త్రం చేత పరివృతమైనట్టయితే వాస్త్ర, సాధారణంగా వస్త్రం చేతే పరివృతం అవుతుంది, కాకుండా బొచ్చు చేత కూడా అవ్వచ్చు కదా. వస్త్రం చేత కాకుండా ఇప్పుడు అనుకున్నాం కదమ్మా, ఊరణ ఏదో అన్నాం అనుకో, ఊరణ అంటే ఉన్ని చేతో లేకపోతే కొబ్బరి పీచు చేతో పరివృతమైందంటే కవర్ చేయబడింది అంటే ఎందుకునో వేడి తగ్గించడానికి ఏదైనా కావచ్చు కదా. జనాల చేత పరివృతమైంది అనకూడదండి ఏమ్మా? జనాల చేత అలా చెప్ప, జనాల చేత పరివృతం అంటే చుట్టుముట్టడం వేరు, కవర్ చేయడం వేరమ్మా. ఇప్పుడు కారు చుట్టూ సినిమా వచ్చేసినట్టుగా ఉందనుకోండి, చుట్టూ ఉండడం వేరు కదా. అలా మొత్తం అంతా జనాలు ఎలా కవర్ చేస్తారు? చేయలేరు కదా. అలా వస్త్రం పైన వేసామనుకోండి అమ్మా, మనకు కూడా చలిలో నెత్తి మీద ముసిగేసి కూర్చో అదేట ముసుగు పెట్టి కూర్చున్నాం అంటూ ఉంటాం కదా చలికాలంలో. అది వేరు కదమ్మా, మనిషి అంతా కవర్ చేస్తాం కదా. జనాలు చుట్టూ ఉన్న జనాల చే కవర్ చేయలేము. ఇంకా మీరు ఏమిటంటే ఏదైనా పెద్ద బెల్లం అంతా కవర్ మీద పెట్టారనుకోండి, పెడితే బెల్లపు పానకం జరిగితే మొత్తం చీవలన్నీ కవర్ చేయొచ్చు మొత్తం అంతా కూడా. తేనె పట్టు చూడండి, తేనె పట్టిన తేనెటీగలన్నీ కూడా కవర్ చేస్తాయి, అన్ని ఇక్కడ పరివృతం అవుతాయి కదా. హనీ బీస్ అన్ని కూడా తేనె తొట్ట అదే ఏదో అంటావు దాన్ని, మొత్తం అంతా కవర్ చేస్తాయి కదా. అలా జనాలు అలా ఉండలేరు కదా, మొత్తం అంతా పరివృతం అయిపోయి ఉంటాయి కదా. తర్వాత తత్ర ఉద్ధృతం అమత్రేభ్యః. ఎక్కువగా పెద్ద ఆలోచించకండి అమ్మా, ఎందుకంటే పెద్ద మనకి ఇవన్నీ రూపాలు వినడం తప్ప మన ప్రయోగాల్లో చేసేది లేదు, చేస్తే చేయవచ్చు కూడా.
అంటే వస్త్రం కాకుండా అదే గొంగళి లాంటివి ఉన్నాయనుకోండి, దాంతో కూడా చేయొచ్చు కదా, వస్త్రం కాకుండా. అంటే ప్రత్యేకంగా పేర్లు ఉంటాయి, కంబలం అని చెప్పని. కంబలం అంటారు, వినలేదు? అవునండి విన్నాను. తెలుగులో మనం కంబలి అది అంటూ ఒక ఉంటాం. సూత్రం కూడా ఉంది కదా, కంబల అనేది వస్తుంది. బాగా చెప్పారు, కంబలాలు. అబ్బా ఎంత గుర్తుంది రాజన్ గారు. వినయ్ గారు అనంత్ గారు చూడండి, అవునండి, ఆయన కంబలి కప్పండి, లేకపోతే చలితోటి పాఠం చెప్పలేని అంటున్నారు ఆయన. కంబలవంతం బాధతే శీతం అనండి రాజన్ గారు, అనండి. బలవంతం కంబలవంతం నా బాధతే శీతం. బాధతే శీతం. అది క్వశ్చన్, ఆన్సర్ కంబలవంతం నా బాధతే శీతం. బాగుంది. అలంకారాలు ఇప్పుడు ఇలాంటివి చాలా వాడారు. అలాగే శీతల వాహిని గంగా, శీతల వాహిని గంగా, శీతల వాహిని గంగా, చల్లగా ప్రవహించే నది ఏది? శీతల వాహిని గంగా. గంగా అంటే ప్రవహించేది అర్థం, అంతే తప్ప గంగా అంటే అక్కడ గంగా నది అర్థం మాత్రమే కాదు. గంగలే అంటే గచ్చంతి, ప్రవహించేదంటే గంగా అంటే ప్రవహించేది అర్థం, గచ్చతి గచ్చంతి అని అర్థం అన్నమాట. శీతల వాహిని గంగా అంటే అలాంటివి చాలా ఉన్నాయి. అలంకారికులు చాలా అలంకారాలు చేస్తూ ఉంటారు, తెలుగులో కూడా చాలా చేస్తూ ఉంటారు. జన కశ్యపుత్రి సీత, నేను అడుగుతున్నాను నాది జన సంబోధిస్తున్నారు, జనమా అని చెప్పని. జన కశ్యపుత్రి సీత, తత్ర ఉద్ధృతం అమత్రేభ్య. తత్ర ఉద్ధృతం అంటే, ఉద్ధృతం అంటే ఎత్తి దాంట్లో ఉంచబడింది అర్థం. అమత్రం అంటే పాత్ర అని అర్థం అండి. అమత్రం అంటే పాత్రవాచక శబ్దాల కంటే, అంటే పాత్రలు అంటే మన శరావము, కుండము ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ కుండ కూడా సంస్కృత పదమేనండి, కుండ తెలుగు పదం కాదు. ఘటము, కుండ ఏమో సంస్కృత పదాలే. దానికే అగ్నికుండం అని అనండి. కుండ కూడా సంస్కృతమే. అంటే అది కూడా ఆకారాలు, కుండ అంటే ఇలాగే రౌండ్ గానే ఉండాలి నేను లేదు కదా, వాటర్ ఇచ్చేసేది. అందుకే పాత్రవాచక శబ్దాల కంటే తత్ర ఉద్ధృతం అంటే తీసి దాని యందు ఉంచబడి, అంటే ఎక్కడి నుంచో పైన తీసి మళ్ళీ దీంట్లో ఉంచుతూ ఉంటాం కదండి. అంటే వండిన పాత్రలోంచి తీసి ఇంకో దాంట్లో ఉంచుకుంటూ ఉంటాం కదా. శరావము అనేది ఒక బాణం లాంటిది అనుకోండి, శరావము. ఆ శరావమునందు ఉద్ధృత అంటే తీసి ఉంచబడినది. ఉద్ధృత అంటే అర్థం ఏంటి? ఏదో ఇంకో పాత్రలోంచి ఉద్ధృత తీసి ఉంచబడింది అని అర్థం. శరావంలో ఉంచి ఎక్కడి నుంచో తీసి అనమాట. శరావే ఉద్ధృత శారావ ఓదన. అంటే అన్నం ఏంటి, వండిన తర్వాత ఏంటంటే ఏ పాత్రలో వండేమో దాంట్లో నుంచి కాకుండా ఇంకో పాత్రగా మారుస్తూ ఉంటారు. శరావం అంటే శరావం తీసి ఏదో బాణంలోంచే ఎక్కడో దేంట్లోంచే తీసి శరావంలో ఉంచబడిన ఓదనాన్ని శారావహ. ఈ శరావం ఇవన్నీ కూడా పాత్రవాచకాలు అన్నమాట. మన పాత్రలు చాలా ఉన్నాయి కదా, బుగ్గ, అదేంటి కుండ అంటూ ఉంటాం, తపేలా అంటూ ఉంటాం, బింది అంటూ ఉంటాం, బుగ్గ అంటాం. బుగ్గ అంటే బుగ్గ అంటే అది కూడా పాత్ర. రాజు గారు బొగ్గ అంటే నీటి బుక్ అండి, స్ప్రింగ్. అదే అంటే బొగ్గ అంటే ఏమిటి? బుడగ. బుడగ లాంటిది ఉండొచ్చు. మనం బొగ్గలు అంటాం కదమ్మా ఇక్కడ, చీక్స్ ని. అవి కూడా అలా ఉంటాయి కనుక బొగ్గలు అంటే బొంగ అంటూ ఉంటారు. బొంగ ఇవన్నీ పాత్ర, నీటిని తీసుకొచ్చే పాత్ర విశేషాలు. శరావ్య ఉద్ధృత శారావః ఓదన. తర్వాత సంస్కృతం భక్షాః. దీంట్లోకి తత్ర అనే మాట పరుసంతో, తత్ర అంటే సప్తమ్యంతమే కదా తత్ర అనేది.
సప్తమి అంటే తత్ర అని పదం కంటే సప్తమ్యంతమైనటువంటి పదం కంటే అణిప్రత్యయం వస్తుంది సంస్కృతము అనే అర్థంలో. అయితే సంస్కృతం అంటే మనం చెప్పిన భాష కూడా సంస్కరించబడినది యత్ సంస్కృతం భక్షాహ చేతి తినబడేవి అయినట్టయితేనే యత్ సంస్కృతం సంస్కరించబడినది అంటే బాగా కొంచెం ఉన్న క్వాలిటీని కొంచెం పెంచి సంస్కృతం అంటే సంస్కరించబడడం అంటే పూర్వం అనుకున్నాం ఒకసారి కొన్నదానికి కొంచెం క్వాలిటీ తీసుకోవాలన్నమాట. అది భక్షవాచకం అయితేనే భక్షం అయితేనే భ్రాష్ట్రేషు సంస్కృతాః భ్రాష్ట్రాః యవాః. యవలు అంటే బార్లీ అంటూ ఉంటారు కొంతమంది. యవధాన్యం వేరు, మీరు విని ఉంటారు. కాశీ ఆ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ లో యవధాన్యం పండిస్తూ ఉంటారు. మహర్షులు అప్పుడప్పుడు యవధాన్యాన్ని అంటే బార్లీ అంటే ఇప్పుడు రాజన్ గారు హలో రాజన్ గారు లేరా? జస్ట్ ఏదో మ్యూట్ లో ఉన్నారండి. పర్వాలేదు, ఎవరు విన్నా పర్వాలేదు. అంటే యవాన్ వికేరియా అని చాలా మంది విని ఉంటారు. మీరు ఉద్దేశండి, మీరు కాదు అనంత్ గారు, మిగతా వాళ్ళు. వినయ్ ఉన్నాడు అక్కడ? ఉన్నానండి. ఉన్నారు. అదే యవాన్ వికేరియా అని పితృకార్యాల వాటిలో యవధాన్యం అని ఉంటుందండి. అది పెట్టాలి వాస్తవానికి. అంటే దాని బదులుగా మామూలు బియ్యాన్ని పెట్టేస్తూ ఉంటారు, మామూలు రైస్ నే పెట్టేస్తూ ఉంటారు, బియ్యపు గింజల్ని. కానీ ప్రపంచం అంతా యవధాన్యం ఉత్తరప్రదేశ్ లోను కాశీలో దొరుకుతూ ఉంటుంది ప్రత్యేకంగా. అది బార్లీ అని అంటూ ఉంటారు. బార్లీయా మరి యవ అంటే వేరుగా ఉందో అర్థమవుతుంది కదా. అంటే గురుగారు నవధాన్యాలు బార్లీ అదే అంటున్నా, యవల్ అని చెప్పి అంటారు కదండి శర్మ గారు. యవాన్ మంత్రంలో ఉంటుందండి. అదే మంత్రం సరే, ఉంటే బార్లీ కారణమే కదా. బార్లీ అవునండి, ధాన్యం ఆకారంలోనే ఉంటాయండి. అదే చేత అవి యవధాన్యాలు అంటే ఎందుకనే వైశ్యులు వర్తకులు ఏ వస్తువుని పట్టుకొస్తూ ఉంటారు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ లో అంతా కూడా చేసే వాళ్ళందరూ యవాన్ వీకేరియా అన్నప్పుడు ఎవలే పెట్టచ్చు కదా, దాని ప్రత్యామ్నాయంగా ఇంకో బియ్యపు గింజలే పెట్టే ఎందుకో తెలియదు. యవ సరే ఏదన్నా ఇక్కడ ఏమిటంటే భ్రాష్ట్రేషు సంస్కృత, భ్రాష్ట్రం అనేది కూడా పాత్ర విశేషం. దాని ఎందు అంటే పేలాలు లాంటివో ఏవో ఉంటూ ఉంటాయి కదా, దాని సంస్కరించబడిన భ్రాష్ట్రాహ యవాహ అన్నమాట. తర్వాత సా అస్య దేవత, అస్య దేవత అంటే వీడికి, లేదంటే వీడికి అంటే ఈ ప్రదేశానికి అవ్వచ్చు, ఈ మంత్రమునకు అర్థం చెప్పుకోవచ్చు ఏదైనాను. అస్య దేవత అన్న అర్థంలో సా అన్నాడు చూడండి. దేవత అని శబ్దం ఒకవేళ స్త్రీలింగంలో ఉంది గనక సా అని అన్నాడు కదా. సా దేవత అనే అర్థంలో అస్య అనేటువంటిది ఏదైతే ఉన్నదో, అస్య అనే పదం చేత షష్ఠ్యంతమైనది ఏదైనా తీసుకోవచ్చు. అంటే అస్య అనేటువంటి స్త్రీలింగంలో అంటే దిక్కు అని చెప్పుకోవచ్చు, లేదా హవిస్ అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అంటే దేవత అంటే స్త్రీలింగంలో మాత్రం ఉన్నది. దేవత అంటే దేవస్య భావ అని అర్థంలో తాపరత్యం చెప్పుకున్నాడు కదా. తల్లు తపరత్యము తల్లులోను చేత దేవత అంటే శబ్దం స్త్రీలింగంలో ఉంది కనుక స్త్రీ దేవతలను అర్థం చేసుకోవద్దు. అగ్ని కూడా దేవతయే, ఇంద్రుడు కూడా దేవతయే. ఇంద్రుడేమో దేవుడును, శచీదేవి దేవత అని అర్థం చేసుకోకండి. దేవతా శబ్దము అది లింగం స్త్రీలింగంలో ఉంది కానీ పురుష దేవతను కూడా, పురుషులను కూడా, పురుష దేవుని కూడా చెప్పచ్చు అనమాట. అర్థమవుతుందా? ఏదో కళామ తల్లి అంటే ఆ తల్లి కళామ తల్లి అంటే మతల్లి అనేది ప్రత్యయం, అది శ్రేష్టవాచకం అని చెప్పి. కళా మతల్లి అంటే శ్రేష్టమైన కళ అని అర్థం తప్ప వాళ్ళు అనుకున్న కళామ తల్లి నాకు అన్నం పెట్టింది, నాకు స్నానం చేయించింది, సరిగా ఇది కాదు. అతల్లిక అనేది ప్రత్యయం. అశ్వ మతల్లిక అంటే శ్రేష్టమైన గుర్రము అని అర్థం. బ్రాహ్మణ మతల్లిక అంటే శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు అని అర్థం. బాల మతల్లిక అంటే శ్రేష్టమైన బాల అని అర్థం. అర్థం అవుతుంది కదా. మతల్లిక అంటే శ్రేష్టవాచకం ప్రత్యయం. మతల్లిక, మచర్చిక ఇవన్నీ ప్రత్యయాలు. దాంట్లో అంటే తల్లి తల్లి కాదు. దీనికే చెప్తూ ఉంటాను, రైస్ ఎందుకు చాలా అయిపోయిందంటే రైస్ లో ఐస్ ఉంది అన్నట్ట. ఆ రైస్ లో ఐస్ అన్న మతల్లిలో ఉండి తల్లి తల్లి కాదమ్మా. అర్థమవుతుందా? మతల్లి కాదు ప్రత్యయం.
ఇంద్రః దేవత అస్య ఇంద్రః దేవత అస్య హవిషః. ఈ హవిష్ అంటే హోమం చేస్తూ ఉంటాం కదా, హోమకుండంలో నెయ్యో లేదా పేలాలో ఏదో హోమద్రవ్యం ఉంటారు. హవిష్ అంటే తెలుసు కదా, హోమాన్ని చేస్తూ ఉంటారు. హోమం ఏమంటాం, ఇంద్రాయ స్వాహ అని వేసాం అనుకోండి. ఈ ఇంద్రాయ స్వాహ అంటే ఆ హవిస్సుని ఎవరి గురించి వేసాం మనం? ఇంద్రుడి గురించి వేసాం కదా. అస్య హవిష, అస్య అంటే అస్య హవిష. ఇంద్ర దేవత అర్థంలో ఇంద్ర శబ్దం కంటే అన్ని ప్రత్యయం వస్తుంది. వచ్చామైంది ఐంద్రం. అంటే అనుప్రత్యయం వస్తే ఐంద్ర దాకా అయింది కదా. హవిహి అనే శబ్దం నపుంసకంలో ఉంది కనుక విశేషం ఐంద్రం అన్నాడు. అదే దిక్కు అనుకోండి, ఇంద్ర దేవత అస్య దిశ, అస్యాహ దిశ అంటే ఐంద్రీ దిక్కు, తూర్పు దిక్కు. ఐంద్రి అని ఎందుకు అంటారు? ఇంద్రుడు దేవతగా ఉన్నటువంటి దిక్కు కనుక. దిక్ శబ్దం స్త్రీలింగంలో ఐంద్రీ దిక్కు. అర్థమైందా? అదే హవిస్ అనే శబ్దం స్త్రీలింగంలో నపుంసకంలో ఉంది కనుక ఐంద్రం హవిహి. అదే ఇంద్రుడు దేవతగా ఉన్నటువంటి ఈ హవిస్సును దిక్కు కాకుండా ఇంకోటి ఏదో ఉందనుకోండి, అప్పుడు ఐంద్రహ మంత్ర ఉందనుకోండి, ఇంద్రహ దేవత అస్య మంత్రస్య అని చెప్పినట్లయితే ఐంద్రహ మంత్ర కూడా ఉండొచ్చు. అంటే దానికి ఇంద్రుడు అధిష్టాన దేవతగా ఉండాలన్నమాట. హవిస్సుకైనా కావచ్చు, దిక్కైనా కావచ్చు, మంత్రమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అర్థమైందా? పశుపతి దేవత అస్య పాశుపతం అంటే హవిష, హవిష్ కూడా వేయచ్చు కదా పశుపతిని గురించి. హవిస్సు వేయచ్చు. అలాగే పాశుపతం అస్త్రం, పశుపతి దేవత అస్య అంటే పాశుపతం అస్త్రం ఉందాం అనుకోండి, అది కూడా అంటే పశుపతి వచ్చిన అర్థం చెప్తున్నారా లేదా పశుపతి దేవతగా ఉన్నటువంటిది అని చెప్పడమా? అంటే ఈ అస్త్రాలన్నీ కూడా మంత్రపూర్వంగా ప్రయోగించేవే కదా. అదే గమనించండి. తర్వాత అలాగే బృహస్పతి అంటే అనుప్రత్యయం వచ్చి వృద్ధి ఆకారులప్పుడు ఐంద్రం. ఇట్లే పశుపతి దేవత అస్య, బృహస్పతి దేవత అస్య బార్హస్పత్యం. అదేంటి బృహస్పతి కదా, అనుప్రత్యయం వస్తే ఏందో పోయింది బార్హస్పతం అనే కదా, ఎక్కడ లేదు కదా. బృహస్పతి దేవత శివంత అనుప్రత్యయం వచ్చింది, ఆది వృద్ధి వచ్చింది, ఈ కార్యంగా లోపం వచ్చింది, బార్హస్పతం అనే కదా. అస్య దేవత అంటే అస్యాని షష్ఠి చేత ఇక్కడ హవిస్సు తీసుకోవచ్చు, దిక్కు తీసుకోవచ్చు. దిక్కు అంటే అస్య అని చెప్పుకుంటాం అనుకోండి, లింగం కాస్త మార్చుకుంటాం. అది పాశుపతం అనేటువంటిది బార్హస్పతం. ఇది అస్య దేవత అంటే అస్య అంటే ఏ అర్థం రాస్తాడో సరే చూడండి అమ్మ, అష్టాధ్యాయులు కానీ పద్మ గారు అర్థమవుతుంది చెప్పింది. పాశుపతం అంటే విగ్రహవాక్యం ఏం రాశాడో సరే చూడండి. బార్హస్పతం అన్నా కూడా అంటే హవిస్య అవ్వక్కలేదు, ఏదైనా అవ్వచ్చు. శుక్రాత్ ఘన్, శుక్రుడు ఉంటాడు, శుక్రుడు కూడా ఉన్నారు కదా. శుక్ర దేవత అస్య, దేవయ్య అనే తండ్రి ఉంటారు కదమ్మా. దానికంటే ఘన్ ప్రత్యయం వస్తుంది అంటారు. ఘన్ అని ప్రత్యయం, ఘన్ లో నకారంపై ఘా మిగులుతుంది, ఈ ఆదేశం వస్తుంది కదా. తులసి గారు ఉన్నారమ్మా క్లాస్ లో? తులసి గారు ఉన్నారా? లేరండి. ఓకే, అంటే పోన్లేండి. ఎవరైనా ఆయనేయి నీయ ఫళఖ ఛఘం ప్రత్యాదీన చెప్పండి అమ్మా సూత్రం. ఆయనేయి నీయ అనండి. ఆయనేయి నీయ ప్రత్యయాదీనం. ఓకే, అందుకే ఘన్ ప్రత్యయంలో ఘా మిగిలిన అకార లోపం వచ్చి తర్వాత అయితే తర్వాత ఏమో ఏ దేశం వచ్చింది కదా. వస్తే శుక్రాలు ఉండే ఆదివర్తిక ఎలిమెంట్స్ ఏం లేవు. శుక్రాలు అకారం లోపం మాత్రం వచ్చింది. ఎస్యేటికి వస్తే శుక్రియం రూపమే కదా. అస్య దేవత అంటే శుక్ర దేవత అస్య అనే అర్థంలో శుక్రియం అనే రూపం అన్నమాట. అర్థమైందండి. సోమ అంటే టియన్, సోముడు చంద్రుడు అన్నమాట. చంద్రుడు. సోమ దేవత అస్య అనే అర్థంలో టియన్ అని ప్రత్యయం. టియన్ లో టకారం పోయింది, అకారం కూడా పోయింది, యా మిగిలింది కదా. అకారం ఉంది కనుక ఆది గురించి వస్తుంది కదా. సౌమ్యం, సౌమ్యం అంటే సోమ సాస్య దేవత అనే అర్థంలో
ఆ దేవతార్థంలోనే ట్యన్ ప్రత్యయం వచ్చింది. ట్యన్లో సరే లోపం వచ్చిన తర్వాత అస్య హవిష, ఈ హవిష్యనే ఇచ్చినాడు సాధారణంగా అన్ని కూడాను. సోముడికి సమర్పించేటువంటి హవ్యానికి ఏమంటాం? సౌమ్యం అంటాం. సౌమ్యం. అయితే సౌమ్యంగా ఉన్నాడు అంటే ఇప్పుడు హవిస్ అనే అర్థం కాకుండా ఇంకో చోట సోమస్య భావ అనే అర్థం తీస్తున్నాం అనుకోండి, లేదా సోమహ ఇవ అనే అర్థంలో కూడా సాదృశ్యవాచకంలో కూడా ఈ ప్రత్యయం వచ్చినట్లయితే సౌమ్యుడు అనే పదాలు మనకు ఉన్నాయి కదా. అదే అంటే అర్థం మారొచ్చు కదా. సోమ శబ్దం కంటే ప్రత్యయం ఇది ఇచ్చిన అర్థాలు ఇంకో వేరే అర్థంలో వస్తే సౌమ్య అవ్వచ్చును. అయితే అప్పుడు సుమ శబ్దం నుంచి కూడా సౌమ్య అవుతుందో లేదో చూద్దరు కానీ భవిష్యత్తులో. సౌమ్యుడు అంటే సుమన్లాగా మంచి గంధము లేదంటే మంచి కలర్ ఉన్న వాసన కూడా ఉందా? వాసన లేకుండా కేవలం ఆహ్లాదకరంగా ఉన్నాడు సౌమ్యుడు అంటే. చంద్రుడు సూర్యుడు పోలిస్తే చంద్రుడు సౌమ్యుడు సూర్యుడు చంద్రుడు సౌమ్యుడు కాదు కదా. సోముడు గనక ఆయన సౌమ్యుడు అనుకోవచ్చు కదా. సోమః అంటే ఈశ్వరుడు కూడా మాయా సహిత సోమః. ఈశ్వరుడు కూడా అంటే అర్థాలు శబ్దాలు చాలా ఉంటాయి. ఏ అర్థాలు ప్రయోగించారో ఆ లక్ష్య జ్ఞానం కూడా మనకు ఉండాలి. తర్వాత వాయువృతు పితృషసో యత్. తర్వాత సూత్రం ఏంటి? వాయులో ఉండి వాయులుండి ఉకారంగా ఋతువులో ఉండి అచ్చుపరంగా ఉంది కనుక వాయులుండి ఉకారం యణాదేశం వచ్చి వాయువృతు యణాదేశం చేశాడు. వాయువృతు పితృషసో. పితృ ఉషస్సన పితృశబ్దం నుండి ఉకారంగా మళ్ళా ఉషస్సన శబ్దంలో ఉకారం దేశం మళ్ళీ యణాదేశం రెండో యణాదేశం. వాయువులో ఉండి ఉకారం యణాదేశం ఈ అకారం వచ్చింది కదా. పితృ ఉషస్ అన్నప్పుడు రుకారంగా రేఫ. కానీ అక్కడ రేఫ ఎక్కడ ఉందండి? అక్కడ పితృషస్సు అనే రాశారు అక్కడ. ఒక్కసారి ఆ డిక్షనరీ దాంట్లో చూడండి అమ్మా. మీ దగ్గర సిద్ధాంతకం ఉందా తల్లి? అష్టాధ్యాయి గాని పితృ ఉన్నప్పుడు రేపకారం రాశారా అరుకారం పెట్టి ఉన్నారా చూడండి. అయిపోయిందా అనంత? ఏమైతే గురుగారు, కానీ మీరు చెప్పిన పాయింట్ ఉంది అక్కడ. రుకారం రావాలి అంటే అయిపోవాలి కదా. కాదండి, రేపా ఉకారమే రాశారండి అష్టాధ్యాయిలో. అదే రాయాలమ్మా. ఇవన్నీ భ్రాంతులు అంటే పొరపాటు. అంటే ఎందుకైనా రాస్తారు ఇవి? కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ కాదు ఇవి. అంటే ప్రింటర్ ఎవడు ఉకారం తీసి రుకారం పెట్టాడు కదా ఎవడు కూడాను. అంటే అనవధానాలు వారికి తెలియదని కాదు, అనవధానాలు మీరు కరెక్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది కదా. ఏమన్నా టైం అయిపోయింది అన్నారా? అది కూడా టైం అయితే కట్ చేసేయండి మళ్ళీ దాంట్లో. అలాగే ఉండకూడదండి. అరుక పితృ ఉషస్ అండి మాస్టర్. లేదండి ఇక్కడ కూడా వేరు ఉషస్ వేరు. మీరు చదవండి సార్. అక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. అంటే ఏ శబ్దాలు ఇచ్చాడో చూడండి. సిద్ధాంతం చూడండి. వాయు ఋతు పితృ ఉషస్ అని గమనించారా? పదము ఉషస్ పక్కన పదం. మరి ఉకారం ఉంటుందా? ఉషస్ లో ఉకారం అచ్చు అలా ఉంటుందా? అచ్చుగా అలా ఉండిపోతుందా మనలాగా? అది పక్క తెచ్చుకోదు, పక్కన కరిగించద్దాన్ని. రైట్ కానీ ఉండమ్మా. ఆపేసండి.